నమస్తే, వెల్కమ్ టు టీటన్. అమెరికా లేదా స్వేచ్ఛ ప్రపంచ రక్షణ కోసం పనామా కాల్వను తిరిగి తమకు అప్పగించాలని డెన్మార్క్ లోని గ్రీన్లాండ్, కెనడాలు తమకు కావాలని మెక్సికో గల్ఫ్ పేరును అమెరికాగా మారుస్తారని, తద్వారా ఆ ప్రాంతంపై తమ ఆధిపత్యం, ప్రపంచ నాయకత్వం మరింతగా ప్రతిబింబిస్తుందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే మంగళవారం నాడు విలేకరుల సమావేశంలో చెప్పిన ఈ మాటలు సామ్రాజ్యవాద కాంక్ష వెల్లడి తప్ప మరొకటి కాదు. అమెరికాకు తగులుతున్న ఎదురు దెబ్బల పూర్వరంగంలో ప్రమాద గంటికలను గుర్తు చేసింది. స్వీయ రక్షణ సాకుతో ప్రపంచమంతటా 80 దేశాల్లో 800కు పైగా చిన్న పెద్ద మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసిన అమెరికా ఆ ముసుగులో ఆధిపత్యం చెలాయించడానికి పూనుకున్న పూర్వరంగంలో ఈ మాటలు ఆశ్చర్యం కలిగించడం లేదు, అంతరంగాన్ని బయట పెట్టాయి. అయితే అది ఆచరణ సాధ్యమా అంటే కాదని వేరే చెప్పనవసరమూ లేదు. అయినప్పటికీ ట్రంప్ ఎందుకు అలా మాట్లాడుతున్నట్లు? రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా పెద్దన్నగా ఉన్నప్పటికీ ఎక్కడా అది పై చేయి సాధించిన ఉదంతము లేదు. చిన్న దేశాలైన వియత్నాం నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఆక్రమించి చివరకు పారిపోయి ప్రాణాలు దక్కించుకోవటాన్ని చూసాము. ఎదురు దెబ్బలు తగులుతున్న పూర్వరంగంలో అనేక దేశాలు అమెరికాను ఖాతరు చేయటం లేదు. ఆ ఉక్రోషంతో మరోసారి అమెరికాకు అగ్రస్థానం తెస్తా అనే నినాదంతో రెండోసారి అధికారానికి వచ్చిన ట్రంప్ అమెరికన్లను ఆకట్టుకునేందుకు చూస్తున్నాడు. కెనడా రక్షణకు తాము బిలియన్ల కొద్ది డాలర్లను ఖర్చు చేస్తున్నామని, అక్కడ నుంచి వచ్చే దిగుమతులు తమను దెబ్బతీస్తున్నందున తమ దేశంలో ఒక రాష్ట్రంలో ఉండాలన్న ట్రంప్ ప్రతిపాదనను కెనడా ప్రధాని ట్రూడో తిరస్కరించాడు. అందుకు ఏ మాత్రం అవకాశం లేదన్నాడు. డెన్మార్క్ కూడా అదే చెప్పింది. అయితే తమ భవిష్యత్తును గ్రీన్లాండ్స్ కు మాత్రమే నిర్ణయించుకుంటారన్నది. ఆర్కిటిక్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా కీలకంగా ఉండటమే గాక కేవలం 57,000 మంది జనాభా మాత్రమే ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద దీవి గ్రీన్లాండ్ పై అమెరికా కన్ను పడటానికి హైటెక్ విద్యుత్ బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి సరుకు అక్కడ పుష్కలంగా ఉండటమే కారణం. భవిష్యత్తు విద్యుత్ వాహనాలదే అని తేలిపోయిన కారణంగానే ఆ ప్రాంతం మీద అమెరికా కార్పొరేట్ల కన్ను పడింది. ట్రంప్ ద్వారా తమ వాంఛనను వెల్లడించాయి. పైకి మాత్రం చైనా, రష్యా నౌకల రాకపోకలను తెలుసుకునేందుకు అది తమకు మిలిటరీ రీత్యా ఎంతో అవసరమని ట్రంప్ చెప్పాడు. గ్రీన్లాండ్ కోసం అవసరమైతే మిలిటరీ, ఆర్థిక బలాన్ని వినియోగిస్తామన్నాడు. అమెరికాలో విలీనం కావాలని, గ్రీన్లాండర్స్ ఓటింగ్ నిర్వహించాలని కూడా చెప్పాడు. అక్కడ పెద్ద అమెరికా అంతరిక్షం కేంద్రం కూడా ఇప్పటికే ఉంది. ట్రంప్ ప్రకటనకు ముందు అతగాడి కుమారుడు ఒక ప్రైవేటు జెట్ లో వ్యక్తిగతం పేరుతో గ్రీన్లాండ్ పర్యటన జరిపాడు. పనామా కాలువ హాంకాంగ్ కు చెందిన సికే హడ్సన్ కంపెనీ ఆధీనంలో ఉంది. రెండు వైపులా ఉన్న రేవులను నిర్వహిస్తుంది. అయితే అమెరికా నౌకలకు ఎక్కువ మొత్తాలను వసూలు చేస్తున్నది అది చైనా కంపెనీ అని ట్రంప్ ఆరోపించాడు. దీన్ని పనామా అధ్యక్షుడు జోస్ రావుల్ మూలినో ఖండిస్తూ చైనా జోక్యం ఏమాత్రం లేదని స్పష్టం చేశాడు. పసిఫిక్, అట్లాంటిక్ సముద్రాలను కలుపుతూ 1910 దశకంలో ఈ కాలువను అమెరికా నిర్మించింది. 2000 సంవత్సరం జనవరి 1 నుంచి పనామా ఆధీనంలోకి వచ్చింది. దాన్ని తమ మిలిటరీ కోసం నిర్మించినందున తమకు తిరిగి కావాలని గతంలో కూడా ట్రంప్ అన్నాడు. తిరిగి తీసుకునే సమయం వచ్చిందన్నాడు. తానేం మాట్లాడినా అమెరికన్లు గుడ్డిగా నమ్ముతారనే భ్రమలో ఉన్న కారణంగానే 2021లో అమెరికా అధికార కేంద్రం క్యాపిటోల్ భవనంపై జరిగిన దాడిలో హిజ్బుల్లా తీవ్రవాదులు పాల్గొన్నట్లు ఆరోపించాడు. వైట్ హౌస్ లో ఇంకా అడుగు పెట్టక ముందే ఇలా మాట్లాడుతున్నాడంటే జనవరి 20 తర్వాత ఏమంటాడో తెలియదు. నియంత హిట్లర్ ప్రపంచానికి ఎలా ముప్పు తెచ్చాడో డొనాల్డ్ ట్రంప్ తీరుతెన్నులను చూస్తే అదే పని చేసేట్లు అనిపిస్తోంది. యావత్ భూమండలాన్ని చాప మాదిరిగా చుట్టి చంకలో పెట్టుకోవాలని చూసిన ఆ నాజీ చివరకు దిక్కులేని చావు చచ్చాడు. ఈ పిచ్చివాడిని ఏం చేయాలో కాలమే నిర్ణయిస్తుంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీటన్.